హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాం. సో సడన్గా అయితే ఫిక్స్ అయినాం. ఎందుకంటే మా తమ్ముడు ఇప్పుడు నేను ఊరికి వెళ్తా అని అంటాడు. మా చెల్లి వాళ్ళని ఇక్కడనే ఉండని, మీ ఇష్టం వస్తారా అలా అని అంటే వాళ్ళు కూడా రెడీ అవుతారనమాట. సో ప్రాంక్ ఎలా వెళ్తుంది అన్నది చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ప్రాంక్ అయితే మేము స్టార్ట్ చేస్తూ ఉంటాము. కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. గైస్, మా చెల్లి అయితే ఊరికి పోతుందంట. సో అందుకోసం డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే వచ్చింది. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఉండు సోనీ. ఇదిగో గైస్, మా సోనీ కూడా పోవాలని అయితే రెడీ అయి ఉంది. ఎంత అడిగినా ఉంటలేదు ఈమె. చూడండి గైస్, సోనీ అయితే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ కూడా చేసుకున్నది. అండ్ ఇప్పుడు మా స్వీటీ కూడా ఊరికి అయితే వెళ్ళాలి. మా స్వీటీ ఊరికి వెళ్ళాలని దాపెట్టుకుంటుంది గైస్. పోదంట ఈమె. చూడండి గైస్, మా అక్షయ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటానైతే చేసుకోకుండానే వెళ్తుంది. ఇప్పుడైతే వీళ్ళైతే ఊరికి వెళ్తున్నారు. ఇంకా నేనైతే చాలా మిస్ అవుతున్నా గైస్. ఎందుకంటే మార్నింగ్ వెళ్తామని చెప్పారు. సో అందుకోసమే మేము కూడా మార్నింగ్ వెళ్తామని అన్నందుకు మేము కూడా ఇక్కడనే ఉన్నాం. కానీ ఇప్పుడైతే వీళ్ళు సడన్గా అయితే ఫిక్స్ అయ్యి వెళ్తున్నారు. ఇంకా ఏం చేయలేము కదా వెళ్ళే వాళ్ళని. సో అందుకోసం అయితే వదిలేస్తున్నాం. వాళ్ళ ఇష్టం గైస్. ఇంకా మా శశి అయితే ఇక్కడనే ఉండాలని అనుకుంటున్నాడు. సో అందుకోసం అయితే రెడీ అవుతలేడు గైస్. సోనీరా, బాయ్ సోనీ. ఇక్కడ మా సోనీ అయితే ట్రైన్ అయితే చూస్తుంది. ఇక్కడైతే పోతున్నారు. సో ఇప్పుడైతే వీళ్ళైతే బయలుదేరుతున్నారు గైస్. బాయ్ శశి. అరే తిరు బాయ్. సోనీ బాయ్ చెప్పు. సోనీ బాయ్, అక్షయ్ బాయ్. సో గైస్, వీళ్ళైతే ఫైనల్గా అయితే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళ ఇష్టం. నేనైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే కిందికి అయితే వెళ్తున్నా. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో కూడా తెలీదు గైస్. చాలా డేస్ తర్వాత కలుసుకున్నాము. అండ్ మళ్ళీ ఇప్పుడైతే వీళ్ళని అయితే సెండ్ ఆఫ్ ఇస్తున్నా. చూస్తూ ఉండండి. ఏ పాండి, అందరైతే ఫుల్ ఎక్సైటింగ్ అయితే పోతున్నారు. ఉండను అంటే ఒక్కరు కూడా ఉండలేరు. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఉండండి 1 వీక్ అయినాక వెళ్ళనంటే కూడా వెళ్తలేరు గైస్. ఏ శివ, చీకటి అయింది కదా, నువ్వు ఒక్కడిని వెళ్ళు. వీళ్ళందరూ మార్నింగ్ వస్తారు లేకపోతే ఊక. ఏ ఇక్కడనే ఉండండి. సరే నువ్వు ఒక్కని పో. ట్రైన్ మిస్ అయితే మిస్ అవ్వని సోనీ. చికెన్ లేదు, ఏం లేదు. మీరు పోతాం అంటున్నారు కదా. ఇంకా వాళ్ళైతే పోతారంట గైస్. మా శివ పోకపోయినా కూడా వాళ్ళైతే పోతారంట. వాళ్ళ ఇష్టం. ట్రైన్ మిస్ అవుతుందని వీళ్ళైతే ఫుల్ బాధపడుతున్నారు. సోనీ సరేలే, పోతే పోండి, ఉంటే ఉండండి. నేను వీడియో పట్టుకొని నా చేతు గుంజుతుంది. ఏం చేయాలి? అక్షయ్ నువ్వు ఉండు. అక్షయ్ పోవద్దని అనుకుంటున్నాడు ఇప్పుడు. సో మా శివ అయితే ఇక్కడనే ఉంటాడంట. ఇంకా వాళ్ళ ఇష్టం గైస్. వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేకపోతే లేదు. ఎక్కిస్తాడు. మేము ప్రాంక్ చేసినాం. చూడండి గైస్, మా సోనీ. ఏ సోనీ, వాడేం పోవట్లేదు. ప్రాంక్ చేసిండు. అరే చెప్పురా నాయన, నువ్వు మీ ఇష్టం రా బాబు. నాకు చేతి గుంటుంది. చెప్పరా చార్జీ పైసలు ఇష్టపడ్డా మీకు. చార్జీకి నేను కూడా ఇస్తా. చార్జీకి పైసలు ఇస్తారండి నాతో పాటు. వాడేం రాడు. ఇది ప్రాంక్ అని చెప్పినా కదా సోనీ. ప్రాంక్ ఇది. నేను శివగాడు కలిసి ప్లాన్ చేసినాం ప్రాంక్.
గైస్ రియల్ గా అయితే ప్రాంక్ అయితే అయిపోయింది. మా సోని రియల్ గానే నమ్మింది. పోతున్నామని ఫుల్ చాలా ఏడుస్తారు బాగా అయిపోయామని. ఇంకా ఇప్పుడైతే ఏడుస్తుంది కూడా. సోని ఉరుకుతుంది పట్టుకొని వచ్చినాము. నెక్స్ట్ మాయ కూడా ప్రాంక్ అయితే సక్సెస్ అయిందని అయితే అనుకుంటున్నాను. మేము జస్ట్ ఇట్లా ఆటోమేటిక్ గా అప్పటికప్పుడే అనుకొని తీసినాము. ప్రాంక్ అయితే ఏం ప్రాంక్ కాదు, మేము నిజంగా పోదామని అనుకున్నాము కానీ ఇదంతా ఎమ్మడొచ్చే వల్ల క్యాన్సిల్ అయిపోయింది. లేదు గైస్ రియల్ గానే సోనీకి తెలీదు. గైస్ ఫైనల్ గా అయితే ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది. మంచిగా అయితే వచ్చింది. అప్పటికప్పుడే అనుకోకుండా అయితే తీసినాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.